జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఒక భక్తుడు శ్రీ రామకృష్ణ పరమహంసను అడుగుతారు, స్వామి, భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించుకోవడం ఎలా? భక్తిని ఎక్కువగా చేసుకోవాలి, సాధన చేసుకోవాలి అంటే ఏ విధంగా నేను చేస్తే బాగుంటుందని భక్తుడు రామకృష్ణ పరమహంస గారిని అడుగుతారు. అడిగితే అప్పుడు స్వామి చెప్తారు, భగవన్నామాన్ని జపించాలి. అంటే నీకు నచ్చినటువంటి స్వామి నామాన్ని, అది దుర్గ కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, ఏదో ఒక నామాన్ని పట్టుకొని స్మరించుకోవాలి, జపించాలి. ఆ తరువాత భగవన్నామ స్మరణ ద్వారా భగవంతుడి పట్ల అనురాగము పెరుగుతుంది. అనురాగం నుంచి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆ హృదయం ఆనందంతో ఉండటం వలన మనలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దుఃఖాలు కూడా పోయేటటువంటి పరిస్థితి. అప్పుడు ఆ స్వామి తాలూకా చింతన వలన ఆనందమే మనకి ఉంటుంది, కానీ దానిలో ఉన్నటువంటి బాధలు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏమాత్రము కూడా అనిపించదు. కానీ భగవన్నామాన్ని జపించడం ద్వారా కామక్రోధాదులు, ఇంద్రియ సుఖాల పట్ల కూడా ఆసక్తి తొలగిపోతుంది. ఎందుకంటే భగవన్నామాన్ని పైన ఎక్కువ సమయం గడిపేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి చెడు గుణాలు ఏమైనా ఉంటే స్వామి తొలగించేస్తారు, ఆయన అనుగ్రహిస్తారు. ఆయన అనుగ్రహం చేత ఇవన్నీ కూడా కామక్రోధాదులు, లోభాలు, ఇంద్రియ సుఖాల పట్ల వ్యామోహాలు, కోరికలు ఇట్లాంటివన్నీ కూడా పోతాయి, తొలగిపోతాయి. ఆసక్తి తొలగిపోతాయి వాటి మీద. భగవన్నామం పట్ల అభిరుచిని అలవరుచుకోవాలి, పెంచుకోవాలి. అలాగే భగవన్నామము నిరంతరం కూడా జపించాలి. భగవంతుని వ్యాకులత అంటే ఒక మన హృదయాంతరంలోంచి ప్రార్థించాలి ఏకాగ్రతతో. ఆయన మన మనోవాంఛల్ని మనం చెప్పక్కర్లే, ఆయనకి తెలుసు, ఆయనే తీరుస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది. అయితే భావానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది, మన తాలూకా భక్తికి తగ్గట్టే ఫలితం ఏదైనా. కానీ ఒకప్పుడు ఇద్దరు మిత్రులు ఉండేవారండి. ఇద్దరు మిత్రులు ఉంటే ఇద్దరు మిత్రులు కలిసి అలా వెళ్ళారు. కలిసి వెళితే ఒక చోట భాగవత శ్రవణం జరుగుతుంది. భాగవత శ్రవణం జరుగుతుంటే అక్కడికి ఒక మిత్రుడు, వెళ్దాము, అక్కడ భాగవత శ్రవణం జరుగుతుంది, మంచిది, విందామని ఆ మిత్రులు ఇద్దరు వెళ్ళాలని వెళ్తారు. మిత్రుడు ఒక ఆయన లోపలికి వెళ్ళిపోతారు. ఒక ఆయన మాత్రం తొంగి చూసేసి, ఇక్కడ నేను ఉండలేనులే అనుకొని మరలా వెళ్ళిపోయి వేశ్యగృహంలోనికి ఆయన వెళ్తాడు. వేశ్యగృహానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తరువాత ఆయనకి అక్కడ వాతావరణం చూసి ఆ వాతావరణం మీద రోత కలుగుతుంది. రోత కలిగేటప్పుడు ఇట్లాంటి ప్రదేశానికి నేను వచ్చానా, ఇట్లాంటి ప్రదేశం నాకు సరైనది కాదు. నా మిత్రుడు అక్కడ భగవత్ చింతనలో ఉన్నాడు, ఆ శ్రీకృష్ణ భక్తిలో ఆయన ఉన్నాడు, వాడు ఎంత అదృష్టవంతుడు, నేనేంటి ఇంత అసహ్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నాను, రోత పెట్టేటటువంటి ప్రదేశంలో ఉన్నాను, ఇది సరైనది కాదు అని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఉన్న ఆయన ఏమనుకుంటాడు? కానీ భాగవత శ్రవణం వింటున్నటువంటి వ్యక్తి, అయ్యో నేను ఇక్కడ ఇరుక్కుపోయానే, ఈయన చెప్తున్నటువంటి పొక్కిడి పురాణం వినలేక ఇబ్బంది పడిపోతున్నానే, నేను ఎంత మూర్ఖుడిని, నా స్నేహితుడు ఉన్నాడు అక్కడ ఎంత ఆనందంగా ఉన్నాడు అని ఇక్కడ ఉన్నటువంటి ఆయన అనుకుంటున్నాడు. అయితే ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇద్దరు కూడా మరణిస్తారు. ఇద్దరు కూడా మరణించేటప్పుడు ఆ వేశ్యగృహంలోకి వెళ్ళినటువంటి అతన్ని విష్ణుదూతలు వచ్చి తీసుకువెళ్తారు. ఈ భాగవత శ్రవణాన్ని వింటున్నటువంటి వ్యక్తిని యమదూతలు వచ్చి పట్టుకుపోతారు. ఇదేంటి అని అనుకుంటే, ఇక్కడ భాగవత శ్రవణం వింటున్నాడు కానీ మనసు అక్కడ లేదు, ఆయన భక్తి భావనతో లేడు. అయ్యో ఇక్కడ పొక్కిటి పురాణం వినలేకపోతున్నాను, ఇక్కడ నేను ఇరుక్కుపోయాను అనేటువంటి భావనతో ఆయన ఉన్నాడు. నా స్నేహితుడు అక్కడికి వెళ్ళి ఎంత ఆనందం గడుపుతున్నాడో అని ఆ ధ్యాసలోనే ఉన్నాడు. కానీ వేశ్యగృహానికి వెళ్ళినటువంటి వ్యక్తి, నేను ఈ రోత పుట్టించేటటువంటి ప్రదేశంలో ఉన్నాను, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, కృష్ణ భక్తిలో నా మిత్రుడు ఎంత తరించిపోతున్నాడో కదా అనేటటువంటి విధంగా ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా, వేశ్యగృహం దగ్గర ఉన్నప్పటికీ కూడా కృష్ణ భావంలో ఆయన ఉన్నాడు. ఈయన భాగవత శ్రవణం జరిగే చోట ఉన్నా కానీ ఆ భావంలో లేడు. అందువలన ఇట్లా జరిగింది. కానీ భగవంతుడికి ప్రాంతము, ప్రదేశము అనేటటువంటిది కాదు. భగవంతుని తాలూకా ధ్యాస, ఆ భక్తి భగవంతునికి ముఖ్యం. ఆ విధంగా ఉంటే ఈ కలియుగంలో సులువుగా తరించేటటువంటి అవకాశాన్ని స్వామి మనకి ఇచ్చారు. అది మనం అందరం కూడా వినియోగించుకోవాలి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం.